కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జడ్రాగంపేటలో నూతనంగా నిర్మాణం చేసిన జగ్గంపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పూర్తి స్థాయిలో వైద్య సేవలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అభివృద్ధి కమిటీ సభ్యులు పాండ్రంకి రాంబాబు, బొడ్డెటి సుమన్, నక్కరెడ్డి సూర్యావతి, టీడీపీ నాయకులకు ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ ప్రణీత్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆన్లైన్ ఓపీ తీసుకుని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఆసుపత్రిలోని వైద్యులు, నర్సులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి ఆసుపత్రికి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుని ఇంకా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వాటిపైన దృష్టి పెట్టి వచ్చే రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ నూతన సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఈ రోజు నుండి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని అన్నారు. అన్ని రకాల ఆధునిక పరికరాలతో ఇక్కడ వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు. జగ్గంపేటకు దూరంగా హాస్పిటల్ ఉందని ఒక విలేకరి ప్రశ్నించగా, హాస్పిటల్ ఎటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటే రోగులు తొందరగా కోలుకుంటారని అన్నారు. జగ్గంపేట నుండి తొందరలోనే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు పాండ్రంకి రాంబాబు వాహనాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా ఆసుపత్రికి రోగులను తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా ఆటోలను కూడా తక్కువ ఛార్జీతో రోగులను ఇక్కడకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, గండేపల్లి జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు, జీను మణిబాబు, కొత్తకొండబాబు, కందుల చిట్టిబాబు, కందుల కొండయ్య చౌదరి, అడబాల వెంకటేశ్వరరావు, దేవరపల్లి మూర్తి, అనుకూల శ్రీకాంత్, పాలచర్ల నాగేంద్ర చౌదరి, వేములకొండ జోగారావు, బద్ది సురేష్ తదితరులు పాల్గొన్నారు. సిహెచ్సి సామాజిక ఆరోగ్య కేంద్రం పూజా పునస్కారాలతో గతంలో దీన్ని ముహూర్తం చేశాం. అయితే పూర్తి ఎక్విప్మెంట్స్ అన్ని తోటి కూడా ఈ రోజు నుంచి ఇక్కడ పేషెంట్స్కి అందరికీ కూడా సేవ చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు డాక్టర్స్. ఆ సందర్భంగా మేము ఇక్కడికి ఒకసారి చూసిపోదామని రావడం జరిగింది. జరిగిన దాంట్లో కూడా చూసాం, అన్నీ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. మనకు కూడా ఇంత పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చింది, సామాన్యులు చేరువులో వైద్యం ఉంటుంది అని చెప్పి ఆనందంగా ఉంది. అంతేకాకుండా దీన్ని ఇంకా మనం మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇంకా 2-3 డాక్టర్స్ కూడా రావాలి, అదే రకంగా స్టాఫ్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఎక్విప్మెంట్స్ కూడా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటన్నిటి కోసం కూడా ప్రభుత్వ పరంగా కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ రావడానికి మాత్రం నా వంతు ప్రయత్నం నేను చేసి దీన్ని ప్రజలకు చేరువులోకి హాస్పిటల్ అన్ని రుగ్మతలకి కూడా వైద్యం జరిగేటటువంటి విధానంలో ఇక్కడ ఉండే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇది మంచి అభివృద్ధిలోకి రావాలి. హాస్పిటల్ అభివృద్ధి అంటే ఉన్నత డబ్బులు సంపాదించడం కాదు. ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్కి వైద్యం, మంచి వైద్యం జరిగి ఇక్కడికి సామాన్యుడికి అందుబాటులోకి ఉండే విధంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.